సంక్షేమ పథకాలను ఇవ్వలేకపోతున్నాము. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, సర్వనాశనం చేసేశారు, ఖజానా ఖాళీ అయింది, అప్పులమయం అయిపోయింది. ఈ సంవత్సరానికి ఒక 2 పథకాలు ఇస్తాము, తల్లికి వందనము, అలాగే రైతుకు పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ ఆ పథకాలు ఇస్తాము. రాను రాను అలా ఒకటికొకటి 1 by 1 అన్నీ కూడా క్లియర్ చేస్తాము అని అంటే వెల్ అండ్ గుడ్, మంచిదే. కానీ ఒక పక్క రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందంటూ ఒక పక్క ఏం వచ్చి అభివృద్ధి జరిగిపోయింది, 8.5% గ్రోత్ రేట్ వచ్చేసింది, ఇంకా తిరుగులేదు అనేటటువంటి విధంగా చెప్పేటటువంటిది. దీన్ని ఏమనుకోవాలి? ఒక పక్క అభివృద్ధి జరిగిపోయింది, సంపద సృష్టించాం, ఒక పక్క ఏమొచ్చి పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పటం. మరి ఎన్నికలకు ముందు సూపర్ 6 సంక్షేమ పథకాలు మేము రాగానే మేము ప్రవేశపెడతాము, ఇస్తాము అని చెప్పేటటువంటిది. మరి నవరత్న పథకాల ద్వారా వైసీపీ మోసం చేసింది, 40,000 45,000 వరకే ఇచ్చింది, మేము వస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏమనుకోవాలి? ఒక పక్క అభివృద్ధి జరిగిపోయింది అంటారు, ఒక పక్క రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది అంటారు. మరి దీన్ని బట్టి ప్రజలు విసిగి వేసాగిపోతారు అని చెప్పుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం? నమస్తే.